హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్టు, ప్రాచీన కాల విద్యా విధానం ఏ కాలంలో మొదలైంది? ఆన్సర్ హరప్పా, మొహంజదారో. నెక్స్ట్ బిట్, విద్య అనగా డాష్ అని అర్థం. ఆన్సర్ తెలుసుకోవడం. నెక్స్ట్ బిట్, విద్యను ఆంగ్లంలో ఏమంటారు? ఆన్సర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ బిట్, ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుకేర్ అనే ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? ఆన్సర్ లాటిన్. నెక్స్ట్ బిట్, ఎడ్యుకేర్ అనగా అర్థం. ఆన్సర్ అభివృద్ధి చేయడం. నెక్స్ట్ బిట్, ఎడ్యూసర్ అనగా అర్థం. ఆన్సర్ వృద్ధిలోకి తీసుకురావడం. నెక్స్ట్ బిట్, తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అని అన్నవారు? ఆన్సర్ సోక్రటీస్. నెక్స్ట్ బిట్, దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును రూపొందించేదే విద్య అన్నవారు? ఆన్సర్ అరిస్టాటిల్. నెక్స్ట్ బిట్, మనుషులను సార్థకులుగా తయారు చేసేదే విద్య అన్నవారు? ఆన్సర్ కొమినియస్. నెక్స్ట్ బిట్, ఆత్మ ఎదుగుదలకు సహాయపడేదే విద్య అన్నవారు? ఆన్సర్ అరవిందుడు. నెక్స్ట్ బిట్, మనిషిని మనిషిగా తయారు చేసేదే విద్య అన్నవారు? ఆన్సర్ రూసో. నెక్స్ట్ బిట్, ప్రతి మనిషిలో దైవాంశ పరిపూర్ణంగా ఉంటుంది, దానిని వెలికి తీయడమే విద్య అని పేర్కొన్నది? ఆన్సర్ వివేకానందుడు. నెక్స్ట్ బిట్, ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉండేది అసలైన విద్య అని పేర్కొన్నది? ఆన్సర్ కొఠారి. నెక్స్ట్ బిట్, జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపించేదే విద్య అన్నవారు? ఆన్సర్ జిడ్డు కృష్ణమూర్తి. నెక్స్ట్ బిట్, శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని పేర్కొన్న వ్యక్తి? ఆన్సర్ జాకిర్ హుస్సేన్. నెక్స్ట్ బిట్, సంతోషం బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యం కలిగించేది విద్య అని పేర్కొన్నది? ఆన్సర్ ప్లేటో. నెక్స్ట్ బిట్, పరిణతి చెందిన వారు పరిణతి చెందని వారిపై చూపే ప్రభావమే విద్య అని పేర్కొన్నది? ఆన్సర్ రెడిన్. నెక్స్ట్ బిట్, వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది సరైన విద్య అని పలికినది?
ఆన్సర్ డెకార్టే. నెక్స్ట్ బిట్, మనసును నియంత్రించడమే విద్య అని విద్యను నిర్వచించినది. ఆన్సర్ ఎమర్సన్. నెక్స్ట్ బిట్, తప్పుని తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య అన్నది. ఆన్సర్ కొమేనియన్. నెక్స్ట్ బిట్, మోక్ష సాధనకు దారి తీసేది విద్య అని నిర్వచించినది. ఆన్సర్ ఉపనిషత్తులు. నెక్స్ట్ బిట్, దుఃఖాన్ని నివారించడం విద్య అన్నవారు. ఆన్సర్ గౌతమ బుద్ధుడు. నెక్స్ట్ బిట్, ఆత్మ సాక్షాత్కారమే విద్య అన్నవారు. ఆన్సర్ శంకరాచార్యులు. నెక్స్ట్ బిట్, శీల నిర్మాణమే విద్య అన్నవారు. ఆన్సర్ దయానంద సరస్వతి. నెక్స్ట్ బిట్, మనిషిని నిస్వార్థునిగా తయారు చేసేది విద్య అన్న తత్వశాస్త్రం. ఆన్సర్ ఋగ్వేదం. నెక్స్ట్ బిట్, భారతదేశంలో మొదటి లిఖిత గ్రంథం ఋగ్వేదం ఏ లిపిలో రాయబడింది. ఆన్సర్ దేవనాగరి. నెక్స్ట్ బిట్, వేదం అనగా డాష్ అని అర్థం. ఆన్సర్ జ్ఞానం. వేదం అనగా జ్ఞానం అని అర్థం. నెక్స్ట్ బిట్, వేదం అనే పదం డాష్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. ఆన్సర్ విద్. విద్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. నెక్స్ట్ బిట్, హిందూ విద్యా విధానంలో విద్యకు అవకాశం లేనివారు. ఆన్సర్ స్త్రీలు, శూద్రులు. నెక్స్ట్ బిట్, క్రీస్తు పూర్వం 1500 నుంచి 600 మధ్య కాలాన్ని డాష్ కాలం అంటారు. ఆన్సర్ వేదకాలం. నెక్స్ట్ బిట్, వేదకాలాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు. ఆన్సర్ 2. తొలి వేదకాలం, మలి వేదకాలం. నెక్స్ట్ బిట్, క్రీస్తు పూర్వం 1000 నుంచి 500 మధ్య కాలాన్ని డాష్ కాలంగా పేర్కొంటారు. ఆన్సర్ ధర్మశాస్త్ర కాలం. నెక్స్ట్ బిట్, వేద విద్యా కాలంలో పురుషుని జీవితాన్ని ఎన్ని ఆశ్రమ ధర్మాలుగా వర్గీకరించారు. ఆన్సర్ 4. నెక్స్ట్ బిట్, క్రీస్తు శకం 500 నుంచి 800 మధ్య కాలాన్ని డాష్ కాలంగా పేర్కొంటారు. ఆన్సర్ పురాణ కాలం. నెక్స్ట్ బిట్, హిందూ విద్యా విధానం అనుసరించి వేద విద్య డాష్ ఆశ్రమంలో మాత్రమే జరుగుతుంది. ఆన్సర్ బ్రహ్మచర్య ఆశ్రమంలో మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ బిట్, వేద విద్యా విధానం అనుసరించి వేద విద్య ప్రధాన లక్ష్యం. ఆన్సర్ మోక్ష సాధన. నెక్స్ట్ బిట్, వేద విద్యా కాలంలో బ్రాహ్మణులకు విద్య ప్రారంభ వయస్సు. ఆన్సర్ 8 సంవత్సరాలు. బ్రాహ్మణులకు 8 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్,
వేద విద్యా కాలంలో వేద విద్య డాష్ అనే వేడుకతో ప్రారంభం అవుతుంది. ఆన్సర్ ఉపనయనం. నెక్స్ట్ బిట్. వేద విద్యా కాలంలో క్షత్రియులకు విద్యా ప్రారంభ వయస్సు. ఆన్సర్ 10 సంవత్సరాలు. క్షత్రియులకు 10 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్. వేద విద్యా విధానం ఏ శ్లోకంతో ప్రారంభం అవుతుంది? ఆన్సర్ గాయత్రి మంత్రం. నెక్స్ట్ బిట్. ఉపనయనంలో ఉప అనగా? ఆన్సర్ సమీపము. నెక్స్ట్ బిట్. వేద విద్యా కాలంలో వైశ్యులకు విద్య ప్రారంభ వయస్సు. ఆన్సర్ 12 సంవత్సరాలు. వైశ్యులకు 12 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్. వేద విద్యా కాలంలో ఉపనయనం జరిగిన వారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ద్విజులు. నెక్స్ట్ బిట్. ద్విజులు అనగా? ఆన్సర్ 2 జన్మలు కలవారు. ద్విజులు అనగా 2 జన్మలు కలవారు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ.